ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖ రాశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎటువంటి ఒత్తిడి లేదని కౌశల్ వివరించారు. రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందిస్తానని సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, సిద్ధార్థ్ రాజీనామాకు గల కారణాలు పర్సనల్ అని చెప్పారు, ఇంకేమైనా తెలుసాయా? ప్రధానంగా కూడా 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వ సమయంలో ఐపీఎస్ అధికారిగా సిద్ధార్థ్ కౌశల్ పలు జిల్లాలకి ఎస్పీగా పనిచేశారు. అటు కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణా, కడప జిల్లాల ఎస్పీగా ఈ 5 ఏళ్ల సమయంలో పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐజీ లా అండ్ ఆర్డర్ ఆయన ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కి దరఖాస్తు చేయడం అనేది పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రాజీనామాకి సంబంధించి, ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటనకు సంబంధించి కొన్ని ప్రచారం కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన దీని మీద స్పందించారు. ఆయన రాజీనామాకి ప్రధాన కారణం తాను వ్యక్తిగత కారణాలతోనే ఈ రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేస్తూ కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఇది మొత్తం తన వ్యక్తిగత నిర్ణయం, ఎటువంటి ఒత్తిడి దీని వెనక లేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే కథనాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి నిరాధారమైనవే తప్ప దానికి తన వాలంటరీ రిటైర్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ఆయన స్పష్టంగా కూడా చెప్పాడు. రాజీనామాకు ఎటువంటి బలవంతంగానే వేధింపులు లేవని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేయడానికి సహకరించిన ప్రభుత్వం గాని, సహచరులకు గాని అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా కొన్ని కొత్త మార్గాల ద్వారా ప్రజలకి సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన గత ప్రభుత్వ పరిపాలన సమయంలో అంటే లా అండ్ ఆర్డర్ లో కీలకంగా ఎస్పీలుగా కొన్ని కీలక జిల్లాలకు ఎస్పీలుగా తక్కువ కాలంలోనే ఆయన పనిచేసిన నేపథ్యంలో ఆయన సడన్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటూ కూడా దానికి దరఖాస్తు చేయటం, ప్రభుత్వానికి ఆ నిర్ణయాన్ని తెలియజేయడం అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చగా మారింది. పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని మొత్తానికి తెరదించడంలో భాగంగానే ఆయన ఒక స్పష్టమైన లేఖని విడుదల చేసినట్టుగైతే మనం చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, అయితే రాబోయే రోజుల్లో అంటే కొత్త మార్గాల్లో సేవలు అందిస్తానని సిద్ధార్థ్ చెప్తున్నారు. అంటే పాలిటిక్స్ లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తారని అనుకోవచ్చా? అంటే ఆయన ఎస్పీగా పనిచేసినంత కాలం కూడా ప్రజల్లో ఎక్కువగా ఉండే ప్రయత్నం అయితే చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు. కొత్త అంటే ప్రజలకి సేవ అందించడానికి, అంటే పోలీసులు చేసే వేరు సేవా కార్యక్రమాలు ఏదైతే రక్షణకు సంబంధించి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టేందుకు ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. అదేవిధంగా సమస్యలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్లి ఆ పరిష్కారం కూడా చేసేవాళ్ళు. ఈ మొత్తం వ్యవహారాలకి సంబంధించి ఆయన ప్రజలతో ఎక్కువ మమేకమయ్యే ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఆయన ఏదైతే వాలంటరీ రిటైర్మెంట్ కి సంబంధించి అప్లికేషన్ ఉందో దాని తర్వాత ఆయన ఏం చేస్తారనే దాని మీద అయితే ఆయన ప్రకటనలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత కొంత క్లారిటీ ఆయన నుండి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. శ్రీకాంత్, అలాగే అంటే ఈ కేసుకు సంబంధించి ఈ ప్రస్తుతం వాలంటరీ రిటైర్మెంట్ ఆయన తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికైతే పర్సనల్ రీజన్స్ అని చెప్తున్నప్పటికీ గతంలో ముంబై నటి జత్వానీ కేసులో కొన్ని ఆరోపణలు వచ్చాయి కదా, అలాంటి ఒత్తిళ్లు ఏమైనా వచ్చి ఆయన రాజీనామా చేశారా? ముంబై సినీ నటి జత్వానీ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు రావటం, వాళ్ళ మీద కేసులు నమోదవటం, వాళ్ళు అరెస్టు ఏదైతే ఒకళ్ళు అరెస్ట్ అయ్యారు, మిగతా 2 ఐపీఎస్ అధికారులు కూడా ముందస్తు బెయిల్ పొందారు. ఎవరైతే అప్పట్లో డీజీగా ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి కాంతి రాణా, డీసీపీగా పనిచేసిన విశాల గున్ని మీద దీనికి సంబంధించి ఈ ముంబై సినీ నటి జత్వానీకి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుతం బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు. ఇక మిగతా 2 ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల గున్నీలకి ముందస్తు బెయిల్ హైకోర్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో సిద్ధార్థ్ కౌశల్కి ఈ కేసులకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆయన వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలక జిల్లాల్లో ఎస్పీలుగా
ఎస్పీగా మాత్రమే పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి వచ్చిన తర్వాత ఆయనకి అప్రాధాన్యత ఉన్న పోస్ట్ లో ఆయన ప్రస్తుతం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఆ కేసులతో సిద్ధార్థ్ కౌశల్కి ఎటువంటి ఆ కేసుతో సంబంధం లేదు కాబట్టి ఇది వ్యక్తిగతంగా తాను రాజీనామా చేస్తున్నాను, వేరే కారణాలు బలవంతపు రాజీనామా గానీ వేధింపుల వల్ల తాను రాజీనామా చేయట్లేదని ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే సిద్ధార్థ్ కౌశల్ చేశారనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖ రాశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎటువంటి ఒత్తిడి లేదని కౌశల్ వివరించారు. రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలందిస్తానని సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఏపీలో ఐపీఎస్ అధికారులు హడలెత్తిపోతున్నారా? వేధింపులు, అవమానాలతో విసిగెత్తిపోయారా? ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతూ వీఆర్ఎస్ అప్లై చేయడాన్ని చూస్తే అలాగే భావించాల్సి ఉంటుందని వైసీపీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారు. సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. డీజీ స్థాయి అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీటీ కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని గుర్తు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. వెయిటింగ్ లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించిందని ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాష్వాలకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదని చెబుతున్నారు. ఇక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.